ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి నేడు కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ రెడ్డితో పాటుగా సింగరేణి, ఆర్మీ అధికారులు కూడా హాజరు కానున్నారు. గల్లంతైన 8 మందిలో ఒకరి మృతదేహాన్ని వెలికి తీశారు. మిగతా వారు లభించే అవకాశం లేదని అధికారుల నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆనవాళ్లు గుర్తించేందుకైనా సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్టు చెప్పినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనా స్థలి వద్ద రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించి ఒక అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరగ్గా 7 నిమిషాల్లోనే 8 మంది గల్లంతయ్యారు. ఇందులో ఒకరి మృతదేహం లభించగా మిగిలిన 7గురి జాడ ఇంకా లభించలేదు. నెల రోజుల నుంచి అధికారులు గాలిస్తున్న నేటికి వారి ఆచూకీ లభించటం లేదు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, గల్లంతైన 8 మందిలో ఒకరి మృతదేహం మాత్రమే లభ్యమైన నేపథ్యంలో సహాయక చర్యల కొనసాగింపు పైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? దీనికి సంబంధించిన వివరాలేంటి? ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన జరిగి కూడా నేటికి 30 రోజులు గడుస్తుంది. దీనికి సంబంధించి 8 మంది ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఈ 16 రోజుల క్రితం అయితే గుర్ప్రీత్ సింగ్ ఎవరైతే టనెల్ బోరింగ్ మిషన్ కి సంబంధించిన ఆపరేటర్ మృతదేహం అయితే లభ్యమైంది. మిగతా 7గురి ఆచూకీ కోసం అయితే 30 రోజుల నుంచి కూడా సహాయక బృందాలన్నీ కూడా శ్రమిస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని కూడా ఉపయోగంలోకి తెస్తున్నారు. టన్నెల్ లోపలికి అయితే వెళ్తూ రోజు సహాయక చర్యలను ముమ్మరంగా యుద్ధ ప్రాతిపాదికను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే జిపిఆర్ టెక్నాలజీని కూడా యూజ్ చేశారు. దాని తర్వాత ప్రత్యేకంగా కేరళకు సంబంధించిన క్యాడవర్ డాగ్స్ ను కూడా ఉపయోగించారు. దాని తర్వాత అన్వి టెక్నాలజీకి సంబంధించి రోబో టెక్నాలజీని కూడా ఉపయోగించారు. మొత్తానికి అయితే ఈ ఉపయోగంలో ఉన్న ఈ టెక్నాలజీస్ అన్ని కూడా లోపలికి వెళ్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి రెస్క్యూ బృందాలన్నీ కూడా లోపలికి 4 షిఫ్ట్ల వారిగా లోపలికి వెళ్తున్నారు. 120 నుండి 150 మంది కూడా ప్రతిరోజు లోపలికి వెళ్లి 4 షిఫ్ట్ల వారిగా పనులు చేస్తూనే ఉన్నారు. సహాయక చర్యలకు సంబంధించి ఇప్పటికే కన్వేయర్ బెల్ట్ కూడా పునరుద్ధరణ అయ్యింది. దీని నుంచి శిథిలాలు, మట్టి, బురదనంతా కూడా బయటికి తరలిస్తున్నారు. డీవాటరింగ్ కి సంబంధించిన ప్రక్రియ అంతా వేగవంతంగా కూడా కొనసాగుతుంది. ఎందుకనంటే సీపేజ్ వాటర్ అంతా నిమిషానికి 7,000 లీటర్లకు పైగా వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 2 మోటార్ల సాయంతో డీవాటరింగ్ అంతా కూడా బయటికి చేస్తున్నారు. అయినా కూడా లోపలున్న పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదైతే 14 కిలోమీటర్ జీరో పాయింట్ దగ్గర నుంచి 50 మీటర్ల ముందు వరకు కూడా పూర్తిగా భయంకరంగా ఉన్న నేపథ్యంలో అదంతా మీది నుంచి ఒక్కసారిగా కుప్పకూలిపోయిన మట్టి, శిథిలాలు, బురద, ఈ వాటర్ అంతా, రాళ్ళు